అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను మండపేట పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కనకదుర్గ ఆలయం నందు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రధానిగా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజలకు స్వీట్స్ పంపిణీ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు మద్దల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చాటత్రి జానకి రాంబాబు, గొడవత్తి రామచంద్ర చౌదరి, నరాల రాంబాబు, శాఖ దుర్గా ప్రసాద్, వెచ్చ ప్రసాద్, చెరట్ల సుబ్బారావు, కేశవరపు సూర్యనారాయణ, అయినవిల్లి రుద్రశర్మ, టిఎస్ఎన్ రెడ్డి, బుద్ధవరపు రాజు, పాలిక రమణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 74 పూర్తయి 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మెండపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కలర్ఫుల్ సెంటర్లో ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడానికి ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని నేరుగా పంచాయతీలకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క పట్టుదల, నిబద్ధత, ఆయన అభివృద్ధి చూసి ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశం వైపు చూడాలన్న వణికిపోతున్నాయి. ఇవన్నీ రాబోయే కాలంలో ఇంకా 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేయడం అంటే మాటలు కాదు. ఆ యాక్ట్ రద్దు చేసి నేను దేశ ప్రజలకు మళ్ళీ ఎన్నికైతానో లేదో అని చూడకుండా ఆ 370 ఆర్టికల్ రద్దు చేయడం అంటే గొప్ప విషయమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడికి ఇచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. ఈరోజు మండపేట పట్టణంలోని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు అసెంబ్లీ కార్యకర్తలందరూ కూడా కలిపి చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా ఈరోజు వాళ్ళకు కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.